Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 18, verses 2, 3, 4. Kandamula Falairvaner Medha Rutim Prakalpayet Vasita Valkalam Vasas Trunaparna Jinaniva Kesaromanaka Nakasmasru Malani Birbarayad Dataha Sadavedapnu Magnyata Trikalam Standilesaya Grishmeta Petra Mandagnin Panchagnin Varshaswasar Sajjale Akantamagana Sisira Yevu Vrittas Tapasyaret. तो నిన్న పూర్తి చేసి వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించిన వాడే అతడు వనమునందు లభించడి పవిత్రములైన కందమూల ఫలములను భుజించి పోషణ కావించుకున్నాను. వల్కములను తృణములను పత్రములను జంతు చర్మమును వస్త్రముగా ధరించవలెను. మామూలుగా వనాల్లో ఒంటరిగా ఉంటాం, ఎక్కువ జనాలు తిరగడమే ఉండదు. అటువంటి ప్రదేశాలకు వెళ్ళి జపతపాలు నేను పొద్దున్న జపం చేస్తుంటే అడగడం, వాట్ ఈస్ దట్, 50 రూపాయలు పెనాల్టీ కట్టరా నేను చెప్పా. మందిరం తిరిగి వచ్చేదాకా మాట్లాడుతుంటే వాళ్ళ గమ్మునుండి లేక ఏం చెప్పాలనుకున్నా మర్చిపోయా. నెల్లూరులో ఉన్నాడు. నువ్వు కలుసుకోవా అయితే జన్మాష్టమి కలుసుకోవా పోయేసినండి తెలుస్తుందా, కృష్ణుడు చూపిస్తాడు. అయితే అడిగితే రంగారెడ్డి బీజేపీ గారంటే బీజేపీ రంగారెడ్డి. ఇక్కడ సూర్యాహారం వానప్రస్థంలో ఉన్నవాళ్ళు, సన్యాసంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు తిండి తాపత్రయంతో, తిండి చాదస్తంతో వాళ్ళు వంటలు వండుకోకూడదు. భగవంతుడి సేవల కోసం వండడం అది వేరు. ప్రభుపాద నానా రకాల వంటలు అంటే జనాలకి నైవేద్యం పెట్టి నానా రకాల రుచులు చూపించడానికి వాళ్ళకు ఉండేటువంటి తప్పుడు ఆహారపు అలవాట్లు వాటిని పోగొట్టడానికి
భగవంతుడికి వండిన ఐటెం కాకుండా వండడం, రకరకాలుగా రాధారాణి ఎక్స్పర్ట్, ఏదో ఒకటి ఈరోజు వేరే విధంగా ఇంకేం చేయాలా కానీ మనుషులు వాళ్ళు భగవత్ ప్రాప్తి కోసం తిండి చాదస్తున్నా ఉండకూడదు. భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వాళ్ళు యదృశ్యాలాభ సంతుష్టో, దానంతటదే దొరికిన దానితో సంతుష్టిగా ఉండడం. ఇక్కడ సూర్యాహారం అంటే ఎవరు వండకుండా సూర్యుడి ద్వారా పండింపబడినటువంటి దుంపలు, ఫలాలు, ఆరోగ్యానికి కూడా ఇక్కడ పవిత్రములైన కందమూల ఫలములు. వాళ్ళు మీకు తెలుసో తెలీదు, నానా రకాలు వండి దేవుడికి పెడతారు. ఆ ఋతువుల్లో దొరికేటువంటి పండ్లన్నీ తీసుకొచ్చి దేవుడు ఆ ఋతువులో దొరికినటువంటి రకరకాల పండ్లు ఆయన ఇష్టపడతాడు. ఇప్పుడు మందిరానికి వెళ్ళేప్పుడు ఖాళీ చేత్తో వెళ్ళకుండా ఏదో పండు ఫలం. ఎందుకు భగవంతుడు మనుషులు వండే ఆహారం కంటే భగవంతుడు ప్రకృతిలో దొరికే పండ్లు ఆయన ఎందుకు ఇష్టపడతాడు? ఎందుకు ఇష్టపడతాడు? అంత బాగా వండితే దేవుడిని పట్టించుకోండి. సాంబారు, వడ, పకోడీ, अभी बोल रहा था भगवान प्रकृति फल को पसंद करते हैं. आपने लेकर रख दिया. हरि बोल. इसी का चर्चा हो रहा था. जवाब अरुస్తున్నారు. Why Krishna prefers seasonal fruits more than food cooked by people? Quick. Huh? Time consumption. Actually, trees doesn't have consciousness, like are contaminated. So that's why. So people don't cook in good consciousness, correct? So they are not. If you can cook, if a pure devotee cooks, then Krishna will. మనంత ప్రయాసపడి శుభ్రంగా రుచిగా భగవంతుడు మామూలుగా మనంతా కూడా కంటామినేటెడ్ కాన్షియస్నెస్. సో గురువు గారి ద్వారా నైవేద్యం పెడతాం. మనం ఎప్పుడు తిన్నగా భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి మనకి అర్హత ఉన్నదని భావించము. ఎప్పుడు కూడా నాకు కృష్ణ ప్రేమ ఉంది, ఎప్పుడు దేవుడికి మనం ఆఫర్ చేస్తున్నా. పుస్తకం రాసాం మనం నేను కాబట్టి పుస్తకం రాయగలిగాను. భగవంతుడు స్వీకరించడం. ఏదో మిమ్మల్ని కీర్తించాలా తోచిన విధంగా ఆ విధంగా మేము మీ సేవలో ఉండగలుగుతాం. వినయంగా రాసినటువంటిది భగవంతుడు స్వీకరిస్తాడు. మనం నేను ఈ పుస్తకం రాస్తున్నాను, రిజెక్టెడ్. అలాగే మనం ఏదో మొక్కుబడిగా వండి పారేయడం,
కుక్కలకి తిండి పడేసినట్టు. వీ కెనాట్ సర్వ్ గాడ్ లైక్ దట్. భగవంతుడికి చేసేప్పుడు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, ఎంతో సృజనాత్మకంగా, చక్కగా, ఏ రకంగా ట్రెడిషనల్గా దానిలో ఏమేం పదార్థాలు వేయాలో రుచిగా అది చేసేప్పుడు మనం తినాలనే ఆలోచన రాకుండా, మనం తినాలనే ఆలోచన రిజెక్టెడ్. ఇక్కడ కందమూలాలు భగవంతుని బట్టలు ఏమి తామసిక భోజనం కాదు, రాజసిక భోజనం కాదు, ప్రకృతిలో దొరికే భోజనాన్ని సాత్విక భోజనం, సాత్విక ఆహారం. కానీ మనం తినలేము కదా, అంటే ఉప్పు కారం లేకుండా మనం తినలేము. రోజు పళ్ళు తిని ఉండగలవా నువ్వు? రోజు ఉదయం సాయంత్రం ఇంక నీ శేష జీవితం. కానీ అటు బతకమంటున్నాడు. వానప్రస్థం స్వీకరించిన వాడు వనమునందు లభించడి పవిత్రములైన కందమూల ఫలములు భుజించి. మామూలుగా మనం భక్తిలో ఉన్నట్లయితే మనం ప్రకృతిలో తిరగడానికి పోతాం. తిరగడానికి పోయినప్పుడు మనకి ఏది చూసినా కూడా భగవంతుడు. ఏదైనా చిన్నపిల్లలు పెద్దంతో ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకి అది కాస్ట్లీ టాయా వాడికే తెలుసు, ఏది ఇస్తే దాన్ని బట్టి ఆడుకుంటూ ఉంటారు, అంతే కదా చిన్నపిల్లలు. ఆ రకం భక్తులు అల్ప సంతోషులు. వాళ్ళు ప్రకృతిలోకి మన అటు వాకింగ్ పోయినప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు మనం ఏది చూసినా కూడా భగవంతుడి సృష్టి ఎంత వైవిధ్యంతో ఉన్నది, భగవంతుడి సృష్టి ఎంత అందంగా ఉన్నది. మనం ఏదైనా పెయింటింగ్ వేయడానికి కింద మీద పడి మనం, కానీ భగవంతుడు ఎలా అంతులేని విధాలుగా, అంతులేని రంగులు, అంతులేని ఆకారాలు, అంతులేని రుచులు, 20 లక్షల రకాల చెట్టు చేమలు. కానీ మనకి ఇవన్నీ చూస్తున్నప్పుడు, రకరకాల చెట్లు చూస్తున్నప్పుడు భగవంతుడి యొక్క సృజనాత్మక శక్తి, భగవంతుడు ఎలా కావాలన్నా కూడా ఆకులు ఎన్ని రకాలుగా ఉంటాయి. మీకు ఉల్లి ఆకు అనగానే మీకు మనసులో ఒక బొమ్మ గుర్తుకొస్తుంది. అంటే తినేవాడు ఎంతమంది ఉల్లికాడలు తినేవాళ్ళ లేరా? దేంతో నంచుకొని తింటారు? ఉల్లిపాయ కాడలు దేంతో నంచుకొని తింటారు? మజ్జిగానంట విలేజ్లోనే రకరకాలుగా. నిన్న ఆయన మధు అంటున్నాడు, రేపు విందు భోజనాలకి పెరుగు లేదా చికెన్ మజ్జిగ అంటే ఫ్లేవర్డ్ బటర్ మిల్క్, వెరీ గుడ్. దానిలో కొద్దిగా ధనియా వేసి, దానిలో కొద్దిగా అల్లం వేసి, కొద్దిగా కల్లుప్పు కలిపి మీరు ఒక అటువంటి ఫ్లేవర్డ్ బటర్ మిల్క్తోనే మీరు భోజనం అంతా చేయొచ్చు. నిమ్మాకులు వేస్తారా మజ్జిగలో? శైలజమ్మ మార్కాపురంలో ఇప్పుడు కూడా వేసుకుంటున్నారా?
నిమ్మాకులు వేస్తే దానికి చక్కటి వాసన ఉంటుంది. పల్చటి మజ్జిగలో నిమ్మాకులు మనం ముక్కలు చేసేస్తే దానివల్ల ఆ వాసనకే మీకు మనం ఆ భోజనం ఎంతైనా తినగా ఈ రకంగా అంటే ఆకలి పుట్టిస్తుంది. మందాకిని ఉన్న వాళ్ళకి చక్కటి వాసన వస్తుంటే ఈ రకంగా మొత్తానికి పాయింట్ వచ్చి వానప్రస్థ ఆశ్రమంలో ఎవరైతే ఇంకా జీవితాన్ని వైండ్ అప్ ఒక వయసు దాకా విస్తరిస్తూ పోతూ ఉంటారు. ఆ తర్వాత వైండ్ అప్ ఇక మనకి పోయే టైం వచ్చింది. ప్రభుపాద కూడా నాకు టైం అయిపోయింది, ఆయనకు అవకాశాలు కోకొల్లలుగా వస్తున్నాయి, ప్రపంచం అంతటి నుంచి ఇన్విటేషన్లు. ఆయన ఒక టైం వచ్చినప్పుడు నేను చేయదలుచుకున్నది, నేను చేయాలనుకున్నది చేశాను, ఇంకా మీకు ట్రైనింగ్ ఇచ్చాను, మీరు ముందుకు తీసుకుని పోండి. మీరు 10 ఏళ్ళు నాతో పాటు సాంగత్యాన్ని పొందారు. మీకు ఏం ప్రచారం చేయాలా, ఎలా ప్రచారం చేయాలా, ఎందుకు ప్రచారం చేయాలా, ఏం ప్రచారం చేయాలా ముందు మనం నేర్చుకుని ఉండాలా, ఎలా ప్రచారం చేయాలా, కరుణా హృదయంతో కైండ్ హార్ట్ మన ఒక వృత్తిలాగా ప్రచారం చేయడం, లేదా మనం నాకెంత తెలుసో చూడు అన్నట్టుగా ప్రచారం చేయడం, ఇట్లంతా కాకుండా మనకి భగవద్భక్తిలోని జీవుల్ని చూసి మన హృదయం క్షోభించి వీళ్ళు కూడా సుఖంగా కృష్ణ భక్తిలో తల్లి ఒళ్ళ పిల్లాళ్ళలాగా కృష్ణుడితో పాటు జీవితాన్ని గడపచ్చు కదా. వీళ్ళు ఇలా ఇంత నీచంగా బతుకుతున్నారేంది? బ్యాడ్ అసోసియేషన్ పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంఘర్ష సద్ అసద్ యోని జన్మస్సు. మనం ఎలాంటి వ్యక్తులతో ఉండడం ఇష్టపడతామో మామూలుగా ఇస్కాన్లో గమనిస్తూ ఉంటాం. మనకంటే సీనియర్లు తిరగడం మనకి ఇష్టం ఉండదు. మనం నేర్చుకోవాల్సి వస్తుంది, వినయంగా ఉండాల్సి వస్తుంది. వదిలించుకుంటే మనం మన ఇష్టం వచ్చినట్టు బతకచ్చు అంతే కదా. కానీ మనం భక్తుల వాళ్ళనుకుంటే ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండడం భక్తుల లక్షణం కాదు. గివ్ అప్ యువర్ ఇండిపెండెన్స్, గివ్ అప్ యువర్ సెపరేట్ ఇంట్రెస్ట్. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ సంతోషం కోసం పనులు చేయరు. ఎప్పుడైనా పనులు చేస్తున్నప్పుడు మన అథారిటీస్ మనం పనిచేయడం వల్ల భగవంతుడు సంతోషపడ్డు, మనం అథారిటీస్ని సంతోషపెట్టడం కోసం పనిచేయడం వల్ల ఆ విధంగా భగవంతుడి దగ్గరికి ప్రిన్సిపల్ డైరెక్ట్గా భగవంతుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయమాక, లేక నీకు సంతోషం కలిగే విధంగా భగవంతుడికి సేవ చేయమాక. నీకు సంతోషం కలిగే నేను దేవుడికి కాఫీ నైవేద్యం పెట్టి ప్రేమగా, అది మీకు ఇష్టం, అది దేవుడికి ఇష్టం లేదు. అంటే కానీ మీరు సాకేం పెడతారు, మీకు ఇష్టపడేది దేవుడికి పెట్టడం అట కాకుండా. అంటే ఇక్కడ ప్రిన్సిపల్లో ఎప్పుడు కూడా మనం 16 మార్లు ఎందుకు జపం చేస్తున్నాం? 15 చేయొచ్చు కదా, 20 చేయొచ్చు కదా. ప్రభుపాదులు వారు చెప్పారు కాబట్టి 16 మార్లు.
మనకి ప్రభుపాద గుర్తొస్తూ ఉంటాడు 16 మాలలు అనగానే. అంతే కదా, మాలలు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. మనం 16 అనే శబ్దాన్ని ఎందుకు వాడుతున్నామా అంటే ప్రభుపాద చెప్పాడు, కనీసం మీరు 16 మాలలు జపం చేసినట్టయితే మనం ఎక్కువ చేయొచ్చు. కానీ మనకి ప్రభుపాద గుర్తుండాలంటే ప్రభుపాద కనీసం 16 మాలలు చేయమన్నాడు. మనం ఎప్పుడేం పని చేస్తున్నా కూడా మనకి నచ్చింది కాబట్టి దానివల్ల మనం భక్తిలో ఎదగడం అంత ఉండదు. మనకి నచ్చకపోయినా కూడా ఈ విధంగా చేస్తే మహారాజు ఇష్టపడతాడు కాబట్టి. అంటే మన టేస్ట్ అంతే కదా. మీరు కాకరకాయ చేస్తే నేను ఎవరు చేశాను, కాకరకాయ ఎవరు చేశారని నేను చేయలేదంటే, ఎవరు చేశారు చేసిన వాళ్ళ పేరు చెప్పాలని నేను చేయలేదని, నేను అనలేదు కదా మీరు చేశారని, వెంటనే జవాబు నేను చేయలేదు. అది కాకరకాయ కూర బాగుందంటే నేను కాకరకాయ నేనే తరిగించా అంటే కాకుండా అంటే మనం ఎప్పుడు పనిచేస్తాం కదా భక్తి మార్గంలో మన పైవాళ్ళు ఆ విధంగా ఆదేశించారు కాబట్టి ఎట్లా చేయాలా అంటే గురువు గారు పోయిన తర్వాత ఎట్లాగో మీరు వివాదంలో పనిచేయాల్సింది. గురువు గారు ఆశీర్వాదం కావాలంటే బతుకున్నాడు, గురువు గారు బతుకున్నాడు, మనం ఆయన్ని సంతోషపెడతామంటే అప్పుడు మీకు ఎంపవర్మెంట్ వస్తుంది. ఎంపవర్మెంట్ ఆ తర్వాత ఎట్లాగో అంటే మనం స్వతంత్రంగా పనిచేయడం కాకుండా కన్సల్ట్. ఎప్పుడు వాళ్ళు మనం అన్ని వేల పేజీలు ఎందుకు వచ్చాయి? ప్రభుపాద శిక్షామృతం ఎన్నో పేరు ఎప్పుడైనా నీ జీవితంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఏమో అంటే ప్రభుపాద శిష్యులు ఎలా ఎలా ప్రతిదీ ప్రభుపాద ఓపికగా చిన్నపిల్లలు అడుగుతూ ఉంటే తల్లి ఎలా జవాబులు ఇస్తూ ఉంటుందో విసుక్కోకుండా ఆ విధంగా ప్రభుపాద దాన్నంతా ప్రభుపాద శిక్షామృతం. ఆల్ టాపిక్స్ అండర్ ది స్కై. ఈ ఆకాశం కింద ఎన్ని విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ వాళ్ళు శిష్యులు అడిగారు. ఆయన కూడా ఎన్నో మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు చదువుతారు మనకు అన్నట్టుగా ప్రభుపాద ఎవరు కాబట్టి మనం ప్రిన్సిపల్ ఎప్పుడు పనిచేస్తానో కూడా మన అథారిటీస్ చెప్పినట్టుగా చేస్తున్నామా లేదా, రెండోది అథారిటీస్ ఏమి ఇష్టపడతారు, మీకు ఆ అథారిటీ ఇష్టం లేకపోతే అది వదిలేసిపోవడం మీద అక్కడ మీ లాభం కోసం ఉండడం కాకుండా మనం ఏమైనా అథారిటీని పెట్టుకున్నప్పుడు వాళ్ళంటే మనకి ఇష్టం అంటే అప్పుడు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు అంతే కదా. మీకు ఇష్టం లేకపోతే మనం పని సరిగ్గా చేయలేము. పని సరిగ్గా సంతోషంగా ఉత్సాహం చేస్తే భగవంతుడు ఎందుకు స్వీకరిస్తాడు అంటే పాయింట్ వచ్చి ప్రిన్సిపల్ ఎప్పుడు నీకు నచ్చినట్టుగా పనిచేయమాక, మన పై వాళ్ళకి నచ్చే విధంగా పనిచేస్తున్నావా లేదా. ఎప్పుడు మన పైన ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు కదా. ఎప్పుడు మన పైన ఎవరో మేము పోతాం, మీరు ఇండిపెండెంట్ అయిపోయారే అండి అంటారు. ఇంకా ఎంతోమంది మా జనరేషన్ వాడు, ఇప్పుడు మీరంతా మా తర్వాత జనరేషన్, మా జనరేషన్ వాళ్ళందరూ మీకు సీనియర్సే కదా. అంటే నువ్వు తోకాడించడానికి వీల్లేదు. గురువు గారికి నేను బతుకంత సేవ చేస్తే ఆయన పోయాడు. ఇంకా కన్సల్ట్ వాళ్ళు ఏమంటారు అంకుల్స్. మీ గురువు గారి మీ తండ్రి యొక్క అన్నయ్యని తమ్ముడిని ఏమంటారు?
ఆ? అన్న అయితే పెదనాన్న అంటారు, చిన్న వాళ్ళైతే చిన్నాన్న అంటారు. అంటే నాన్న అని పదం వాడతాం అంటే నాన్న పెదనాన్న చిన్నాన్న అంటే ఉన్నారు కదా చిన్నాన్న పెదనాన్న మీరు ఇండిపెండెంట్ అయింది ఇండిపెండెంట్ కదా నువ్వే చదువుతున్నావు నాన్న పెదనాన్న చిన్నాన్న నిద్రలే వాడు ఎవడో ఫోన్ చేస్తాడు సూళ్ళూరుపేట నుంచి మహారాజు ఏమన్నా నిద్ర లేమనుంది ఎవరినానా అంటే నిప్పరుగు పోతుంది డివిఆర్తో 9 అయిపోయింది బట్ ఇక్కడ మనం భగవద్భక్తిలోకి వచ్చినప్పుడు గుడ్డల చాదస్సు ఉండకూడదు తిండి చాదస్సు ఉండకూడదు మనం ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఇతరులను ఆకర్షించాలి అటువంటి వాళ్ళు మీరు ఎవరన్నా ఇష్టపడుతుంటే చేసి ఎట్లంటే ఆమెకి ఇష్టం ఉంటుంది అది ఆలోచన ఆటోమేటిక్గా అడిపోతుంది ఇట్లా డ్రెస్ వేసుకుంటే ఆమె ఇష్టపడుతుందా లేదా వాడు ఇష్టపడతాడా ఇటు తయారవుతాం మనం ఇటు ఎవరైతే భక్తి మార్గంలోకి వస్తే మనం ఒకవేళ మంచి గుడ్డలు వేసుకున్నా కూడా మీరు మంచి గుడ్డలు వేసుకుంటారు ఏమనుకుంటారు అద్దంలో చూసుకుంటారు ఏమనుకుంటారు అట్లా ఆలోచిస్తే నేను కృష్ణుడు ఇష్టపడే విధంగా ఉండాలి కృష్ణుడు నేను చక్కగా కృష్ణుడు కోసం ఊళ్ళో వాళ్ళందరికీ నీ మొహం చూపించడానికి గుడ్డలు వేసుకుంటున్నా కృష్ణుడి కోసం భక్తులు అంటే మీరు అద్దంలో చూసుకుంటున్నప్పుడు నేను కృష్ణుడు ఇష్టపడే విధంగా ఉన్నాను ఆ రకంగా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు నా మొహం చూసి వాళ్ళ అభిప్రాయం హూ కేర్స్ మనం ఎప్పుడు కూడా అద్దంలో మొహం చూసుకున్నప్పుడు మన మొహంలో సాత్వికమైన మొహం ఉందా లేదా అదే మన లోపల రజోగుణం ఉందా తమో గుణం ఉందా అటు భగవంతుడు ఆయన తెలిసిపోతుంది నీ మొహం ఆయన ముందుకు పోగానే ఇది రజోగుణంలో తిరుగుతుంది తమో గుణంలో తిరుగుతుంది అంటే ఎప్పుడు కూడా మనం కృష్ణ ఫ్యాక్టర్ ఎప్పుడు పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఎన్ని పోతాయి మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు మన గురించి గురువు గారు మన గురించి ఏమనుకుంటున్నాడు మన వరిష్ఠ వైష్ణవులు మన వ్యవహారం గురించి మంచి భక్తులు అనుకుంటున్నారా లేదా అట్లా కానీ మన రజోగుణంలో తమోగుణంలో ఉంటే ఇటువంటి ఆలోచనలు రావు మనం మనకు కావాల్సిన వాళ్ళు ఆలోచనలు వెళ్ళిపోతాయి రజోగుణం కాబట్టి భజన మెల్లిగా మనకు ఆటోమేటిక్గా రావు బజార్లో తిరుగుతూ ఉంటాం దేవుడు గుర్తొస్తున్నాడు అడుగు అడుగున మనకి కాబట్టి ఇక్కడ భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఇతరుల కోసం తన కోసం కృష్ణుడు ఏ విధంగా ఇష్టపడితే లేదా మన వైష్ణవ సంప్రదాయంలో ఏ విధంగా మన దుస్తులు ధరిస్తే డ్రెస్ కోడ్ విరాగి అయిన ఋషి వనమునందు జంతువుల్ని వధించడు ఎప్పుడు తినకూడదు కనీసం మనం గృహశాస్త్రంలో తెలియక తెలిసి అయిపోయింది కడుపులో పోయిన జంతువుల్ని ఇప్పుడు ఏం చేయగలం మనం తినేసిన వాటిని ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపాన్ని పొందడం అటు విరాగి అయిన ఋషి వనమునందు జంతువుల్ని వధించడు పైగా అతడు సహజమానం పొందిన జంతువుల నుండి చర్మముని తీసుకొనును అతడు సహజమాన ఎందుకంటే ఇందాక మనం జింక చర్మం కట్టుకోవచ్చు అని చెప్పాడు
అంటే కాబట్టి భాగవతంలో జింక చర్మం కట్టుకోవచ్చు కానీ జింకని చంపి అట్ట వేసుకోవడానికి లేదు. చచ్చిన జింక కనబడితే దాని చర్మాన్ని తీసుకుని కడుక్కొని గుడ్డగా నువ్వు వాడుకోవచ్చు. తీసుకొనడు కాదు, తెలుగులో కొద్దిగా పొల్లు అటు ఇటు అయితే అర్థమే మారిపోతుంది. తీసుకొనడు. తెలుగు భాష బాగా వెరీ కాంప్లికేటెడ్. సహజ మరణమును పొందిన జంతువుల చర్మమును తీసుకొనును. వనమునందు నివసించినప్పుడు ఋషి తేనెతో తయారైన మద్యమును, జంతు మాంసమును, కుక్క గొడుగులు. ఈయన అడుగుతున్నాడు డివిఆర్, కుక్క గొడుగులు తినొచ్చా? అమ్ముతున్నారా కుక్క గొడుగులు? కుక్క గొడుగులు అమ్ముతున్నారా? అక్కడ మీరు రోజు నేను వస్తుంటే ఒకడు అమ్ముతూ ఉంటాడు కుక్క గొడుగులు, మష్రూమ్స్. వాళ్ళు కుక్క గొడుగులు అంటారా ఏమంటారు? కుక్క గొడుగులు అంటే వినడానికి బాగాలేదు కదా. పుట్టగొడుగులు రాసే పుట్టగొడుగులు తినండి. కుక్క గొడుగులు ఎందుకంటారు తెలుసా? కుక్కలు ఒంటెలు పోస్తే ఆ మట్టి ఆ కుక్క ఒంటెలు కలిసి, అందుకే కృష్ణా జిల్లాలో కుక్క గొడుగులు అనేవాడు. ఇక్కడ పుట్టగొడుగులు అంటారా? మళ్ళా అక్కడ పువ్వులాగా ఉంటుంది ఇక్కడ. కాటు మనిషి తేనెతో తయారైన మద్యం, జంతు మాంసం, కుక్క గొడుగులు, పుట్టగొడుగులు అలా ఇక్కడ కుక్క గొడుగులు, మునగకాయలు లేదా మాదక ద్రవ్యము లేదా మత్తును కలిగించే ఔషధులను స్వీకరించరాదని. మునక్కాయలు తినాలా లేదా? అయితే మొదటిసారి చదువుతుంది. డ్రమ్ స్టిక్స్, కుక్క గొడుగులు, మునగకాయలు. నేను పెట్టాలి ఇప్పుడు మా ఐసీసీ గ్రూప్లో పడేయాలా కదా. మాదక ద్రవ్యాలు, మత్తును కలిగించే ఔషధులను స్వీకరించరాదని మేధ్యే అనే పదం సూచించినట్లు శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మను సంహిత నుండి చెప్పిరి. అంటే ఈరోజు కంట్రవర్సీ. మునక్కాయలు ఆంధ్రాలో ఈ ఫోటో తీయండి. ఇది నేను వెంటనే వైష్ణవంగి పువ్వు పంపిస్తాను. పెద్ద మునగకాయలు. ఈ ఫోటో ఇటీ అడిపోదు. ఇక్కడ ఏమనుంది దీనిది? పెద్ద తప్పు కదా ఇది. తెలుగులో మనంతా ములక్కాయలు ఇష్టపడి తింటూ ఉంటారు. సాంబార్లో ములక్కాయ కూర. ముల్లంగి అంటాం. ముల్లంగి కాయల క్యారెట్లు. తొందర చూడ ఫోటో తీయండి. అది అక్కడేముంది? ఇంగ్లీష్లో ఉంది హార్స్ రాడిష్. అది ముల్లంగి కూడా కాకపోవచ్చు. అది ఇంకోటి. నేను మొత్తానికి మునక్కాయలు తినొచ్చు. సంతోషంగా ఉంది ఇప్పుడు. ఇది అక్కడ కూడా కరెక్ట్. హార్స్ రాడిష్. మామూలుగా రాడిష్ అంటారు. అంటే అదొక అంటే అది వేరేది ఏంటి? అదేదో ఈ కుక్క గొడుగు లాంటిది అదేదో ఉంటుంది విదేశీయులు తినేది. ఇక్కడ తెలుగులోనే ఆయనకి పంపించడానికి వైష్ణవంగికి ఈ పారాగ్రాఫ్ ఫోటోది. వానప్రస్థుడు కేశములను, రోమములను, గడ్డమును
నీసమును తొలగించుకొని రాదు. వానప్రస్థుడు గోళ్లను కత్తిరించుకొని రాదు. ఈ ఫోటోది మునక్కాయలు అనేది ఆయన నెక్స్ట్ ప్రింట్లో సరి చేస్తాడు. మునగకాయలు క్రమము తప్పిన వేళల్లో అతడు మలమూత్ర విసర్జన చేయరాదు. దాని అదే క్రమము తప్పిన వేళలో అంటే మీరు ఇంకా పొద్దునయ్యేదాకా నీకు ఒత్తిడి ఉన్నా కూడా నువ్వు పొద్దున్న దాకా వెళ్ళకూడదనే దాన్ని. అంటే తిండి విషయంలో క్రమబద్ధంగా ఉంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఈ విధంగా రాదు కదా. అంటే వానప్రస్థుడు పరిమితంగా క్రమబద్ధంగా తినడం వల్ల అతడికి క్రమము తప్పిన వేళల్లో అతడు మలమూత్ర విసర్జన చేయరాదు. దంతధావన చేసుకొని రాదు. రోజుకు 3 మార్లు స్నానం చేయవలను, నేలపై పడుకొనవలను. ఈ విధంగా నెలకొన్న వానప్రస్థుడు తీవ్రముగు ఎండాకాలంలో 4 దిక్కుల్లో అగ్ని మధ్య నిలిచిన వాడే తలపై ప్రచండ భాస్కరుడు మండుచుండగా అతడు తప్తుడగుతో అంటే మనం శరీర సుఖాల కోసం పోకూడదు. ఏసీ రూములని అని వర్షాకాలంలో అతడు బయటనే నిల్చుండి కుండపోత వర్షము తడువలను. దాన్ని దేవస్నానం అంటారు. మంచిది. వర్షం నీళ్ళలో తడిస్తే మన మనస్సు ప్రశాంతం అవుతుంది. ఎముకలు కొరికే చల్లో గొంతు వరకు నీటిలో ఉండవలను. దానివల్ల జీవితంలో వైరాగ్యం కలుగుతుంది. ఇంద్రియ భోగమునందు బతికినవాడు తన పాపమయ సుఖమయ కార్యాలను మర్చిపోవుటకు, మనం అంతా కూడా ఇంట్లో ఉన్నంతగానో రకరకాల భోగాలు అటు అవన్నీ మర్చిపోవడానికి శరీరాన్ని తప్పింపజేయడం, పరిహరించడం జీవితాంతంలో తీవ్రముగా తపస్సును చేయవలసి ఉండును. కానీ భగవద్భక్తులు సహజంగానే కృష్ణ భక్తిని పెంచుకొని వారికి అట్టి తీవ్ర తపస్సు అవసరం ఉండదు. ఆరాధితో యద్ హరిస్ తపసా తతః కిం, నారాధితో యద్ హరిస్ తపసా తతః కిం. అంతర్బహిర్, ఇది కంఠస్థం చేయాల్సిన శ్లోకం, బాగా ఉపయోగపడుతుంది. అంటే భక్తి చేస్తున్న వాళ్ళు ఈ రకంగా శరీరాన్ని హింసించాల్సిన అవసరం లేదు. భక్తి లేకుండా ఉంటే కోరికలు చంపుకోవడానికి మనం ఆ విధంగా, అంటే కోరికలు చావడానికి. వివేకానందుడు ఆయనకి సెక్స్ ఆలోచన వచ్చినప్పుడు కాలుతున్న పెనం మీద కూర్చున్నాడు అని పోయి విన్నారా ఎప్పుడైనా? అంటే కోరిక చావడానికి. సో రోజు భక్తి చేసేవాళ్ళు ఆ విధమైనటువంటి తపస్సు చేయక్కర్లేదు. రోజు తపస్సు మనసు మామూలుగానే కరిగిపోతుంది. భగవంతుడి దయ వల్ల మనకి జ్ఞానపు దృష్టి కలుగుతుంది. అంటే కోరికలు చావడానికి మనం ఈ విధమైనటువంటి ఘోరమైన తపస్సు చేయవలసింది. సో ఆరాధితో యద్ హరిస్, హరిని ఆరాధన చేయడం వల్ల మీ మనసు భగవంతుడి మరలితే ఇంక ఏ తపస్సు చేయాల్సిన అవసరం ఉన్నది? ఈ తపస్సు అంతా చేయడం మనసు భగవంతుడి మీద తిప్పుకోవడానికి. మనసు దేవుడి మీద నీకు మంగళారతులు చేయడాలు, సేవలు చేయడాలు, మందిరంలో ఈ పనులన్నీ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వేరుగా పోయి ఎండలో కూర్చో, అక్కడ మధ్యాహ్నం ఎండలో పోయి అంటే భాగవతంలో ఉందని చెప్పి. ఆరాధితో యద్ హరిస్, హరిని ఆరాధిస్తూ ఉంటే రోజంతా నువ్వు వేరే తపస్సు ఏం చేయాలా? హరిని ఆరాధించినట్లయితే ఎంత తపస్సు అయినా కూడా కోరికలు సావవు కదా. హరిని ఆరాధించినట్లయితే అక్కడ ఒక శబ్దం, ఒక చాచి, ఆరాధించినట్లయితే, ఆరాధించినట్లయితే, చాచీలో శబ్దం మారిపోయింది అంతే కదా. దట్ ఈజ్ తెలుగు. ఆరాధించినట్లయితే తపస్సు అవసరమే ఉంది. ఆరాధించినట్లయితే ఎంత తపస్సు చేసి ప్రయోజనం ఉంది.
అదేవిధంగా అంతర్బహిర్ యద్ హరిస్. మనం అన్ని చోట్ల ఏం చూసినా కూడా మన కృష్ణుడు గుర్తు చేసుకునే అలవాటు అయిపోతే, అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఏం గుర్తు రావాలి? వయసులో ఉండే అమ్మాయిని చూస్తే ఏం గుర్తు రావాలి? భగవంతుడు రక్త మాంసాలతో ఈ రకంగా కూడా చేస్తాడు, రక్త మాంసాలతో ఈ రకం కూడా చేస్తాడు కృష్ణుడు. అప్పుడు మనకి మోహన్ నుంచి బయటకు వస్తూ ఉంటాం, అంతే కదా. కృష్ణుని మర్చిపోతే చూస్తూనే ఉంటాం, కృష్ణుని గుర్తొస్తుంటే ఇది రక్త మాంసాలు ముందుకెళ్ళిపోతాం. అంతర్బహిర్ యద్ హరిస్ తపసా తథ్యం. మనకి ఏది చూసినా ఏదైనా అతి వికృతమైనటువంటి, కొంతమంది దెయ్యాల్లాగా భూతాల్లాగా రకరకాలు వాళ్ళు చేసిన కర్మల వల్ల శరీరం చాలా వికృతంగా ఉంటుంది. మనకి వాళ్ళని చూడాలనిపించదు. కానీ నువ్వు భక్తుడైతే భగవంతుడు అదే రక్తంతో ఈ రకంగా చేస్తాడు. అప్పుడు వాళ్ళ మీద నీకు ఉండేటువంటి అది పోతుంది, అసహ్యంగా ఉండేటువంటి భావం. బల్లిని చూస్తారు, అసహ్యంగా ఉండొచ్చు. నీకు భగవంతుడు గుర్తొస్తుంది, అంతగా చేతుల్లో పెట్టుకుని బయట పాడేస్తుంది, అంతే కదా. అసహ్యం అనేది పోతుంది మనకి. అంటే మీ కళ్ళకు కొన్ని అందంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, కొన్ని చూస్తే చూడాలనిపించదు ఆ మొహాన్ని. కానీ మనకి భగవంతుడు గుర్తుంటే మనకి కేవలం ఇదంతా కూడా ఆయన అన్నాడు ఆది శంకరాచార్యులు, నారీ స్తన భారం నాభి, ఆడవాళ్ళ ఒంట్లో భగవంతుడు వాడికి 3-4 చోట్ల అట్లా పెడతాడు, మగవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆయన మాంస వికారాది విచింతయ భారం. ఆది శంకరాలు ఏం చెబుతున్నాడు? నారీ స్తన భారం నాభీదేశం విద్యామాయా మోహావేశం భారిచిందే. మనం మళ్ళీ మనం జనాల మధ్యలో కొంతమంది ఆడాళ్ళ మొహం చూస్తేనే మాయలో పడతా. ఆడాళ్ళ మొహం ప్రపంచంలో సగం మంది వాళ్ళే ఉంటారు. నీకు పుట్టిన తల్లిని చూడకుండా అటుంటావు, నీ తోడ పుట్టిన చెల్లెలు చూడకుండా. ఇదంతా అయ్యే పనులు కాదు. నేను ఆడాళ్ళ మొహం చూడకుండా అంటే మాయలో పండు కదా, నాట్ పాజిబుల్ కదా. కానీ మనం మళ్ళీ మనం ఈ విధంగా గుర్తు చేసుకోవడం వల్ల ఏది కనబడుతున్నా కూడా దాంతో కృష్ణుడితో లింక్ పెడితే ఈ విధంగా మనకి అసహ్యమైన వస్తువులు అసహ్యంగా కనిపించవు, అందంగా ఉండే వస్తువులు అందంగా కనిపించవు. అంతా కూడా ఏత మాంసవాసాది వికారం. ఇదంతా కూడా ఈ రక్తం, మాంసం, చర్మం వేరు విధాలుగా ఏర్పాటు చేయడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది. నిజంగా వీటిలో ఏం తేడా లేదు. ప్రాక్టీస్తో మనం ఈ బాహ్య అందాలని చూడడం వదిలిపెట్టేస్తాం. లేకపోతే నీ పెళ్ళాంతోనే నువ్వు ఇబ్బంది పడవచ్చు. అందంగా ఉన్న పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నావు, యాక్సిడెంట్లో దాని మొహం కాస్త కాలిపోయింది, ఇంకా చూడడం ఇబ్బందిగా ఉంది, ఇంకో పెళ్లి చేసుకుంటావే అయింది, ఇంకా చెప్పలేం కదా. అంటే బాహ్య ఆధ్యాత్మిక వ్యక్తి అంటే చర్మ సౌందర్యాన్ని చూడడాన్ని అతను పక్కన పెట్టడం అలవాటు చేసుకుంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చలికాలంలో